జయించగలవు అంతవరకే ఇస్తాడు. దేవుడు నీకు శోధన ఇచ్చాడంటే అది నువ్వు జయించగలిగినంత కెపాసిటీలోనే నీకు. చూడండి, కొన్నిసార్లు చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఇంట్లో ఏదైనా సామాన్లు సర్దుతూ బరువులు మోస్తున్నప్పుడు ఇంతోడు వస్తాడు వాళ్ళ నాన్న వెనకాల, నాకు ఇవ్వు నాన్న, నేను మోసేస్తాను, ఈ సామాన్ అక్కడ పెట్టేస్తాను, ఆ సామాన్ ఇక్కడ పెడతానంటే వాడు మోయలేని, వాడి తల మీద పెట్టుకొని కింద పడి చితికిపోయి అంత బరువు పెడతాడండి తండ్రి. ఎంత బరువు ఇస్తాడు? ఓ 2 పుస్తకాలు ఇస్తాడు. ఆ 2 పుస్తకాలు వీడు ఎలా మోసేస్తాడంటే, మా డాడీకి నేను చాలా హెల్ప్ చేసేస్తున్నాను, ఈ హౌస్ షిఫ్టింగ్లో, ఈ మూవింగ్లో నేను చాలా కాంట్రిబ్యూట్ చేసేస్తాను అనుకుంటాడు. కానీ తండ్రి కుమారుడు ఎంత మోయగలడో అంతే ఇస్తాడు. ఆ చేతులు, ఆ వేళ్ళు అవి ఎంత డెలికేట్గా ఉంటాయో, ఎంత బరువు మోయగలడో అంత మాత్రమే ఇస్తాడు. దేవుడు కూడా మనం సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మనకు రానివ్వడంట. అయితే దానితో పాటు తప్పించుకొను మార్గాన్ని కూడా కలుగచేస్తాడు. హల్లెలూయా. కంప్యూటర్స్లో వైరస్ అని ఉంటుంది. కొంతమంది దుష్టులు ఎలా ఉంటారంటే వైరస్ తయారు చేసేస్తారు, తెలుసా మీకు? ఇప్పుడు చైనాలో పుట్టిన వుహాన్ గురించి మనకు కన్ఫామ్గా తెలియదు, కానీ అది కూడా చైనా ల్యాబొరేటరీలో తయారైందని చాలా వార్తలు మనం వింటూ ఉన్నాం. దాని గూర్చిన వాస్తవం ఎంతో మనకు తెలీదు. ఏదేమైనప్పటికీ కొంతమంది దుష్టులు కంప్యూటర్లో వైరస్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వైరస్ క్రియేట్ చేసి మళ్ళీ దాని యాంటీవైరస్ వాడే రిలీజ్ చేస్తాడు మార్కెట్లోకి. ఈ వైరస్ ద్వారా మీ కంప్యూటర్లు పాడైపోకుండా, మీ డేటా పోకుండా, మీ కంప్యూటర్లు బాగా పనిచేయాలంటే ఇదిగోండి యాంటీవైరస్ ఉంది. శోధన, అపవాది ఒక వైరస్ వలె నీ జీవితంలోకి పంపించిన దానితో పాటు దేవుడంట ఒక తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు ఏర్పాటు చేస్తాడు. డౌన్లోడ్ మోజ్.